హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఏదైనా పని విధానం మెరుగుపరచడం లేదా ఏదైనా జ్ఞానాన్ని రోజువారీ జీవిత అవసరాలకు ఉపయోగించుకుంటే అది సాంకేతిక విజ్ఞానం అవుతుంది. 18వ 19వ శతాబ్దాలలో ఉత్పత్తి విధానంలో పెనుమార్పులు వచ్చాయి. ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుగొన్నప్పుడు దానిని ఆవిష్కరణ అంటారు. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీనివల్ల కర్మాగారాలలో ఉత్పత్తి పెరిగి పెద్ద సంఖ్యలో సరుకులు తయారు కాసాగాయి. సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఒక కొత్త ఉత్పత్తికి దారితీయవచ్చు. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తమ ఉపాధిని మరమగ్గాలు తీసుకుంటాయని చేతివృత్తి కళాకారులు వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. వరి, గోధుమ, గింజ ధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి వాటి ఉత్పత్తిలో గత 4 దశాబ్దాల కాలంలో భారతదేశ ఉత్పత్తి 2 రెట్లు పెరిగింది. కాలంలో 21వ శతాబ్దపు ప్రారంభంలో రైతులు ప్రతి సంవత్సరం 200 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశారు. భారతదేశం ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తి సంవత్సరానికి వరికోత యంత్రము వరిని కోస్తుంది, ధాన్యంను నూర్పిడి చేస్తుంది, పోత పోసి గింజ పొల్లును వేరు చేస్తుంది. కావున వరికోత యంత్రంను కంబైన్డ్ హార్వెస్టర్ అంటారు. వరికోత యంత్రంకు గంటకు 1100 నుంచి 1400 రూపాయలు తీసుకుంటున్నారు. వరికోత యంత్రంలో 1 గంటలో 1 ఎకరం వరిని కోయవచ్చు. అదే కూలీలతో చేస్తే 5 వ్యక్తులు 4 రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈనాడు వస్త్ర పరిశ్రమలలో వివిధ విభాగాలలో 10 కోట్ల మంది పనిచేస్తున్నారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. భారతదేశంలో మిల్లుల ద్వారా ఉత్పత్తిని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. మిల్లుల బట్ట తయారు చేయడం మొదలు పెట్టడంతో చేనేత వస్త్రాలకు గిరాకీ తగ్గిపోయింది. 1940లో 40,000 మరమగ్గాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం మన దేశంలో 5 లక్షల మరమగ్గాల కేంద్రాలలో 23 లక్షల మరమగ్గాలు పనిచేస్తున్నాయి. చాలా కేంద్రాలు చిన్నవి, వీటిల్లో 1 నుండి 8 మరమగ్గాలు ఉంటాయి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లలో మరమగ్గం కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. వస్త్ర ఉత్పత్తిని 4 ప్రధాన వర్గాలుగా విభజించారు. అవి చేనేత, మరమగ్గాలు, మిల్లులు, బనీన్లు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో 50,000 మరమగ్గాలు ఉన్నాయి. (1988-89లో వస్త్ర ఉత్పత్తి మరమగ్గాల ద్వారా 55%,
మిల్లుల ద్వారా 20%, చేనేత ద్వారా 14%, బనీన్ల ద్వారా 11%. 2010-11లో వస్త్ర ఉత్పత్తి మరమగ్గాల ద్వారా 63%, మిల్లుల ద్వారా 21%, చేనేత ద్వారా 12%, బనీన్ల ద్వారా 4%. 1980ల నుంచి భారతదేశంలో వస్త్ర ఉత్పత్తిలో మరమగ్గాల వాటా ఎక్కువగా ఉంది. మరమగ్గాలలో 60 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. 1988లో వివిధ రాష్ట్రాలలో 33 లక్షల చేనేత మగ్గాలు పనిచేస్తుండేవి. 2009 నాటికి ఇది 24 లక్షలకు తగ్గిపోయింది. యాంత్రిక విజ్ఞానాన్ని వినియోగించటం వల్ల ప్రతి కార్మికునికి చేనేతలో కంటే మరమగ్గాల మీద 6 రెట్ల బట్ట ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. మిల్లులో కార్మికులకు నెలవారీ జీతాలు లభిస్తే మరమగ్గాలలో ఉత్పత్తి చేసిన బట్టను బట్టి కూలీ చెల్లిస్తారు. 1988లో అతి ఎక్కువ చేనేత మగ్గాలు ఉన్న రాష్ట్రము తమిళనాడు. (2009లో అతి తక్కువ చేనేత మగ్గాలు ఉన్న రాష్ట్రము పంజాబ్. సాంకేతిక విజ్ఞాన మార్పులు సేవా రంగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. వ్యవసాయం, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేవి. అన్ని వ్యాపార కార్యకలాపాలు కూడా సేవా రంగంలోకి వస్తాయి. భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రపంచంలో 3వ అతిపెద్ద సంస్థ. భారతదేశంలో 1990 వరకు ల్యాండ్లైన్ ఫోన్లు మాత్రమే ఉండేవి. భారతదేశంలో మొబైల్ ఫోన్ల సంఖ్య 2001లో 50 లక్షల నుంచి 2012 మే నాటికి 92.9 కోట్లకు చేరింది. ల్యాండ్లైన్ ఫోన్ల కంటే మొబైల్ ఫోన్లు 20 రెట్లు ఎక్కువ. 1995లో మొదటిసారి మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి 2002 వరకు ఫోన్ చేసిన వాళ్ళు, ఫోన్ అందుకున్న వాళ్ళు కూడా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. (1994లో ఒక వ్యక్తి ల్యాండ్లైన్ ఫోన్లో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో వ్యక్తితో 3 నిమిషాల పాటు మాట్లాడడానికి ఆ వ్యక్తికి ₹28 ఖర్చయితే 2003 నాటికి దీనికి ₹2.40 నుంచి ₹4.80 మాత్రమే ఖర్చు అవుతుంది. భారతదేశంలోని అనేక మొబైల్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.